అందరికీ నమస్కారం. మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని మే 11వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిర్లో మనం ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. షష్ఠి పూర్తి కళాలకు సత్కారం, మాతృవందనం పేరుతో ఈ కార్యక్రమాన్ని పిఎస్ తెలుగు విశ్వవిద్యాలయం భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త సమర్పణలో నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో 32 మంది లబ్ధ ప్రతిష్ఠులైన షష్ఠిపూర్తి కళాలు అన్న పేరుతో రచయితలను సత్కరించుకున్నాం. అందులో భాగంగా తెలుగు నవలా నాయకి తమిర్ష జానకి వారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. దాదాపుగా 16 నవలలు రాశారు, 8 కథా సంపుటాలు వెలువరించారు, 3 కవితా సంపుటాలు కూడా వారు మన తెలుగు సాహితీ సీమను సుసంపన్నం చేస్తూ రాయడం జరిగింది. తెలుగు నవల నవ్య నాయకి తమిర్ష జానకి గారు 1959లోనే ఎస్ఎస్ఎల్సి చదివే రోజుల్లోనే రాసిన చిన్న చిన్న కథలు విని మురిసిపోయిన నాన్నగారు మాత్రమే తన ఏకైక శ్రోతగా నిలబడ్డ తమిర్ష జానకి గారు మంజువాణి పత్రిక వారు కాలేజ్ పోటీల్లో పెట్టిన కథల పోటీకి బహుమతి సాధించాక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పటి నుండి ధైర్యంగా వై జానకి పేరుతో రాస్తూ 1965లో వివాహం అయ్యాక తమిర్ష జానకి పేరుతో మొదటిసారి విశాలి నవల రాశారు. దాన్ని ప్రభలో సీరియల్గా ప్రచురించడం జరిగింది. సినిమా వాళ్ళు కొని సినిమాగా తీశారు. ఎంఎస్కో వాళ్ళు దాన్ని పుస్తకంగా ప్రచురించారు. ఈ మధ్యనే అంటే 50 ఏళ్ల తర్వాత రెండో ముద్రణ చేసుకుందంటే ఆ నవల యొక్క విశిష్టత ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. 400 కథలు, 15 నవలలు, 300 కవితలు, ఎన్నో పుస్తక సమీక్షలు, ఎన్నో పుస్తకాలకు ముందు మాటలు, 2 నాటికలు రాశారు. అవి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యాయి. ఇక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కథా పఠనాలు ఎన్నో చేశారు. 3 కవితా సంపుటాలు, 8 కథా సంపుటాలు, 15 నవలలు ఇప్పటి వరకు వెలుగు చూశాయి. ఎన్నో కథా సంకలనాల్లో, కవితల సంకలనాల్లో వీరి కథలు కవితలు అచ్చయ్యాయి. వీరి గొప్పతనం ఏంటంటే 7-10 వయసులోనూ యువ రచయితలతో పోటీగా ధీటుగా రచనలు చేస్తూ అవార్డులు పొందుతుంటారు. యువతను ప్రోత్సహిస్తూ తాను స్వంతంగా కవితల పోటీలు పెట్టి ప్రశంసా పత్రాలు, అవార్డులు ఇవ్వడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. అమెరికా, కెనడాలో కూడా భాషా సేవకుగాను సన్మానాలు పొందారు. చెన్నై కేసరి కుటీరం వారు స్వర్ణ కంకణం బహూకరించటం వారి ప్రతిభకు గుర్తింపుగా మనం చెప్పుకోవచ్చు. వారి ప్రస్థానాన్ని మనం ఇప్పుడు ముచ్చరించుకుందాం. నమస్కారం అమ్మ తమిర్ష జానకమ్మ గారు. నమస్కారం. మీతో నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే దాదాపుగా సాహితీ మిత్రులందరితోనూ ఉన్నట్టుగానే కాకుండా కొద్దిగా ఒక తల్లి కూతుళ్ళ మధ్య ఉన్న అనుబంధం మనకెప్పుడు కొనసాగుతూ ఉంది. నేను హైదరాబాద్ వచ్చిన ఈ 2 దశాబ్దాల కాలంలో మీతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. మీకు ముందుగా నాకు పాదాభివందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. అమ్మ, మీరు చిన్నతనం నుంచి కూడా ఈ సాహిత్యం వైపు ఎలా మొగ్గు చూపారు? మీ నేపథ్యం ఏంటి? మా అమ్మకి నాన్నగారికి ఇద్దరికి కూడా పుస్తకాలు చదివే అలవాటు బాగా ఉండేది. మేము 6 సంతానం. ఈ నంబరు అందరం కూడా పుస్తకాలు చదివేవాళ్ళం చిన్నప్పటి నుంచి. కథలు, నవలలు ఇలాంటివన్నీ. ఎందుకంటే నాన్నగారు ఎక్కడ ఏ పుస్తకం కనబడినా మంచి మంచి నవలలు, కథలు ఇంటి నిండా ఇలా బీరువాలు వరుసగా ఉండేవి, అన్నిట్లో బుక్సే అలా ఉండేవన్నమాట. అందుకని మాకు చిన్నప్పటి నుంచి ఆ పుస్తకాల మీదే ఎక్కువ ఆసక్తి కలిగింది. చదివేవాళ్ళం బాగాను. చిన్న వయసులోనే నేను ప్రముఖుల నవలలు చాలామందివి చదివా. 6వ తరగతి నుంచి కూడా అసలు నవలలు పట్టుకునేదాన్ని. అంతకుముందు వివిధ పత్రికలు, వివిధ కథా సంపుటాలు, పిల్లల పుస్తకాలు అన్నీ కూడా. మద్రాసుకు ఉత్తరం రాసిన నాన్నగారు అక్కడ బాల సరస్వతి బుక్ డిపో వాళ్ళకి ఏ పుస్తకాలు వస్తే అవి కొనేసేవారు. అనే ఉత్తరం రాసి కొనేవారు. అలా పిల్లల బొమ్మలు, భాగవతం, రామాయణం నుంచి మామూలు అన్ని పుస్తకాలు, ఇంకా చందమామ ఏమిటి, బాలమిత్రులు ఏమిటి, కథల సంపుటాలు, పత్రికల్లో వచ్చే కథలు అన్నీ కూడా చదివేవాళ్ళం. చదవడం ఒక్కటే కాదు, నాకేంటంటే నేను చదివిని నా స్నేహితురాలకి చెప్పాలి, ఆ ఆసక్తి కూడా బాగా ఉండేది. అందుకని సాయంత్రాలు నా స్నేహితులు, ఇరుగు పొరుగు స్నేహితులు వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళకి నేను చదివిన కథలు చెప్తూ ఉండేది. బాగుంది చెప్పడం. తర్వాత సినిమాలకు కూడా మా నాన్నగారు బాగా తీసుకెళ్ళేవారు. అందరినీ వేసుకుని వెళ్ళేవారు సినిమాకి. అందరం సినిమాలకు వెళ్ళేవాళ్ళం. శతదినోత్సవాలు జరిగితే మా నాన్నగారికి ఆహ్వానాలు వచ్చేవి, దానికి వెళ్ళేవాళ్ళం. సినిమా యాక్టర్ని చూడడం సరదా, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి.
స్కూల్లో స్కూల్ పాఠాల వరకే కాదు, ఇవి కూడా ఇంట్లో చదివేవాళ్ళం. అటు స్కూల్ పాఠాలు పుస్తకాలు చదవడం ఎంతో, ఇవి కూడా అంతే. అలా చదువుతూ నాకు కూడా ఏవేవో భావాలు వచ్చేస్తూ ఉండేవి. అది మన అడిగి రావు కదా భావాలు, అంతే. ఆలోచనలు భావాలు వస్తుంటే వీటిని కాగితం మీద ఎందుకు పెట్టకూడదు, అలా ఆలోచన హై స్కూల్లో వచ్చింది నాకు. వచ్చి హై స్కూల్లో ఎస్ఎల్సి చదువుతుండగా ఇంకా రాయడం, నాకు ఏ భావాలు వస్తే ఆలోచనలు వస్తే అవి పెట్టేస్తూ ఉండేదాన్ని. పెట్టి మా నాన్నగారికి చూపించేదాన్ని. చూపిస్తే చాలా బాగా రాసావు, రాస్తూ ఉండు. మా నాన్నగారికి ఏడాది బదిలీలే. ఓకే. ఆయన జిల్లా జడ్జిగా రిటైర్ అయ్యారు. దానికి ముందు మున్సిఫ్, మేజిస్ట్రేట్, సబ్ జడ్జి ఎన్ని ఊళ్ళో తిరిగాం. ఉమ్మడి ఆంధ్ర ఈ ఇందులో అన్ని ఊళ్ళో తిరిగాం. నిజామాబాద్లో బిఏ చేశానండి. మా ఊరు గిరిరాజ్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్. అలా అన్ని ఊళ్ళో తిరిగేవాళ్ళం. అంటే అది పెళ్ళాక చదివా బిఏ. 64లో అయింది. తర్వాత 64లో పెళ్ళి అయిపోయింది. ఈ పెళ్లి కాకముందు ఏవేవి రాసేదాన్నో అవి మళ్ళీ మా స్నేహితురాలకు చూపించడం, చుట్టాలకు చూపించడం. సిగ్గు చిన్నప్పటి నుంచి అది ఎక్కువ. నాకు సిగ్గు మొహమాటం వల్లే నేను చాలా వెనకబడిపోయాను కూడా. తోసుకుని వెళ్ళే ఇది లేదు నాకు. ఆ సిగ్గుతోటి అయ్యబాబాయ్ జానకి రాసిందా ఇదని అందరు అనుకుంటారని వైజయ్ అనే పేరుతో రాసేదాన్ని. ఎర్రమిల్లి జానకి. తర్వాత ఎప్పుడైతే కాలేజీలో చదువుతుండగా నా కథకి బహుమతి వచ్చిందో ఒక పత్రిక వాళ్ళు పెట్టినప్పుడు, అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఏం కదమ్మా అది? అది మనిషి అనిపించుకుంటే చాలు. అది రాశా. ముందర కవిత అసలు నేను చిన్న కవిత ఏం మొదలెట్టానంటే అమ్మ మీద. అమ్మ అనే పదంలోనే దైవం ఉందిలే, దేవుడు ఎక్కడో లేడు, నిన్ను దరిని చేర్చుకుని సేద తీర్చు కన్న తల్లి రూపంలో, ప్రకృతి మాత రూపంలో ఉన్నాడు. అందుకే అమ్మని ఆదరించు, ప్రకృతిని ఆదరిస్తే ఇంకా మనిషికి మనుగడకి ఢోకా ఉండదు. అలా అన్నమాట నా అభిప్రాయం. ఈ ఇద్దరిని కూడా మనం ఆదరణపూర్వకంగా చూడాలి, అమ్మని ప్రకృతిని. అలా రాశాను అనమాట. తర్వాత ఈ చాలా రకాల స్థానిక పత్రికలు ఒకటని చెప్పలేను, వాటిల్లో అన్నిట్లో వచ్చాయి. తర్వాత అప్పుడు నేను ధైర్యంగా వైజానికి అని రాశాను. అప్పటి వరకు వైజయ్ అని రాశాను. తర్వాత నా స్వీయ అనుభవంలో కథలు కొన్ని రాశాను. అది కూడా 64లోనే ఇంకా చదువుతుండగానే మాసపత్రిక చాలా ఫేమస్ కదా, దానికి రాశాను. అయితే అది వెంటనే అచ్చయింది. అప్పుడు అది నేను నా స్వీయ అనుభవం, ఇంటి దగ్గర స్వీయ అనుభవం రాశాను అనమాట. తర్వాత కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఒక అబ్బాయి వల్ల ఆత్మహత్య చేసుకుంది. అది ఏంటంటే అనవసరంగా అమ్మాయికి ప్రేమలేఖలు రాసి నువ్వు నన్ను ప్రేమించావు ఇది ఇదేని అవమానం పాలైపోయి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అయ్యో. దాని మీద ఒక కథ రాశాను. కానీ ఇప్పటివరకు నేను రాసిన కథల్లో ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా 3 రాశాను. తర్వాత నా తప్పు నాకు తెలిసింది. అలా ఆత్మహత్యలు పరిష్కారం కాదు, అలాంటివి చెప్పకూడదు రచయితలు. చిన్న వయసు కదా, అవునవునవును, అది పరిష్కారం కాదు. ధైర్యంగా ఎదిరించడం కదా. నేను ఎంత పొరపాటు చేశాను, ఉన్నట్టు అలా ఆత్మహత్య చేసుకున్నట్టు అలా ఒక నవల్లో రాశాను, 2 కథల్లో రాశాను. అన్నీ కూడా మంచి పత్రికల్లోనే వచ్చాయి. ఆంధ్రపత్రిక ఇలాంటి వాటిల్లోనే వచ్చాయి. కానీ ఇంకా తర్వాత నుంచి బాబాయ్ ఆత్మహత్యలు చేసుకున్నట్టు పెట్టకూడదు, మనం రచయితలమే అలాంటి మార్గం చూపిస్తే ఇంకేమిటి మరి. అందుకని మనమే మంచి మార్గం చెప్పాలి నలుగురికి అని, ఇంకా సందేశాత్మకంగా ఏదో ఒక చిన్న సందేశం అన్నా ఉండాలి మనం రాసిన దాంట్లో. అది కథ అని నవల అని. తర్వాత చదివిన పాఠకులు కొంచెం ఆలోచన వాళ్ళల్లో కలగజేసే విధంగా ఉండాలి. ఈ 2 అంశాలు ఉండాలి అని తెలుసుకున్నా. నా తప్పు నేను తెలుసుకున్నామో ఇంకెప్పుడు ఆత్మహత్యలు రాయను అనుకున్నాను అనమాట. అలా చాలా వాటిల్లో ప్రముఖ పత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు అన్నిట్లో వచ్చేవి. కానీ నేనేంటంటే నలుగురిలోనూ వెళ్ళి ఇది నేను రాసా ఇది రాసా అని నా పేరు తెలిస్తే నవ్వుతారేమో, ఇలాంటి భావాలు ఎక్కువ, మొహమాటంతో. మీరు సంబంధం వచ్చినప్పుడు మీరు రైటర్ అని వారికి తెలుసా? తెలిసే ఉంటుంది. ఎందుకంటే నన్ను పెళ్లి చూపుల్లో మా మామగారు అదేమిటి జంట పదాలు చెప్పు, కావిడి కుండలంటే ఏమిటి, కష్ట సుఖాలంటే భలే ప్రశ్నలు వేసేవారు ఆ రోజుల్లో. చేసుకునేవాళ్ళు కదా. అంటే మా మామగారు ఇప్పటికీ మా వాళ్ళు నన్ను ఏడిపిస్తారు. ఏంటి కష్ట సుఖాలంటే ఏమిటి, కావిడి కుండలంటే ఏమిటి, అలాగనమాట. ఎటొచ్చి వాళ్ళు మా ఊరి వాళ్ళే, నరసాపురం వాళ్ళే. కానీ వాళ్ళు ఎవరో నాకు ఏం తెలియదు. మా ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరికి తెలియదు. మా మామగారు ప్లేడర్, మా తాతయ్య గారు ప్లేడర్.
ఓకే. కోర్టులో వాళ్ళిద్దరికి పరిచయాలు ఓహో. అంతే తప్ప ఇంట్లో వాళ్ళు ఎవరు తెలియదు. ఓకే. పైగా నేను చదివింది 1-2 ఏళ్లే నర్సాపురంలో, మా సొంత ఊరది. అదే అదే. అక్కడ ఒక ఏడాది ఏమో ఎస్ఎల్సి హై స్కూల్లో ఇక నాన్నగారు ఉద్యోగరీత్యా ఆయన జడ్జి కాబట్టి ట్రాన్స్ఫర్స్. ఆయన ఏదో మళ్ళీ పై పరీక్షలు రాయాలని కొన్నాళ్ళు మెడ్రాస్ వెళ్ళి 1 ఇయర్ ఉన్నప్పుడు, అప్పుడు మాకు మా నాన్నగారికి 3 ఇళ్ళు ఉన్నాయి నర్సాపురం. అమ్మని పిల్లల్ని అక్కడ పెట్టారనమాట. అలా అక్కడ చదివా. కాలేజీలో అసలు చదవాలి. కాలేజ్ మా తాతయ్య గారు పెట్టించింది, ఎర్రమిల్లి నారాయణమూర్తి కాలేజ్. అది చాలా ఇప్పుడు 100 సంవత్సరాలు అయిపోతుంది ఆ కాలేజ్ పెట్టి. అయితే ఆ స్కూల్లో కాలేజీలో చదవకపోయినా కూడా ఆ ఊళ్ళో అందరికీ మా పుట్టింటి వారి పేరు, అత్తవారింటి పేరు అందరికీ తెలుసు, ఆ ఊరి వారందరికీ. ఎందుకంటే మా వారి 3 అన్నదమ్ములు కూడా ఎప్పుడు స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, ఎప్పుడు కాలేజ్ ఫస్ట్ వాళ్ళే. అలా అనమాట. అందుకని ఆ పేరు. మీ 6 సంతానంలో మీ చెల్లెలు రాస్తారు నాకు తెలుసు, మిగతా ఇంకెవరు రాయలా? నేను మా ఆఖరి చెల్లెలు కృష్ణకుమార్. అవును. అంతే, మేమిద్దరమే, ఇంకెవరు రాయి. కానీ మా నాన్నగారు బాగా ప్రోత్సహించేవారు. నాన్నగారు పుస్తకాలు చదవడం వల్లే మాకు అది వచ్చింది. అది గొప్ప విషయం. అవునవును. మిగిలిన వాళ్ళు రాయకపోయినా అన్ని రకాల పుస్తకాలు మా అక్కయ్య, ఇంకో చెల్లెలు, మా అన్నదమ్ములు అందరూ చదివేవారు. పుస్తకం లేకుండా ఎవ్వరూ ఉండేవారు కాదు. పుస్తకం చెక్కిన శిల్పాలన్నమాట. అమ్మ, మీ విశాలి నవల ప్రభలో సీరియల్గా వచ్చింది కదా, అది చాలా పేరు తెచ్చింది కదా మీకు. అది మీ ఏజ్ ఎంత అప్పుడు? అప్పుడు నాకు 23 నిండాయి. అప్పుడు పెళ్ళి అయిపోయింది? పెళ్ళేమో నాకు 19వ ఏడు రాగానే పెళ్ళైంది. 18 నిండాయి, 19 వచ్చింది, అప్పుడు పెళ్ళి అయిపోయింది. అందుకే మధ్యలో ఆపేశారు బిఏ చదువు. నేను ఇక్కడ చదివి మిగిలిన సగం నేను ఎప్పుడు పూర్తి చేశా అంటే, మా అమ్మాయి ఇంజనీరింగ్ చదివేటప్పుడు వీళ్ళకి ఉత్తరం రాశా ఉస్మానియా యూనివర్సిటీకి. రాసి నేను ఇలాగా 22 సంవత్సరాల క్రిందట మీ యూనివర్సిటీలోనే నేను బిఏ 2 సంవత్సరాలు రాశా. ఇంకో సంవత్సరం, ఆ మొదటి 2 సంవత్సరాలు రాయకుండా ఇంకో సంవత్సరం రాయచ్చా. ఓ దేవుడా. పాపం వాళ్ళని చదువుకోమని బాగా ప్రోత్సహిస్తారు కదా. అవును, తప్పకుండా చదువుకోవచ్చు అన్నారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నాకు పంపించేవారు. ఓకే. మా అమ్మాయి అప్పుడు మచిలీపట్నంలో ఇంజనీరింగ్ చేస్తాను వెళ్తుంటే వీళ్ళు పంపించేవారు. అది చదువుకుని 2 ఏడాది పరీక్షలకి ఇక్కడికి వచ్చా. మా అక్కయ్య ఉండేది ఇక్కడ. వాళ్ళ ఇంట్లో ఉండి సెంటర్కి వెళ్ళి పరీక్ష రాసి వచ్చేదాన్ని. అప్పుడు మా అమ్మాయి అంతకంటేను ఇప్పుడు బీఎడ్ చేసే నువ్వు అని చాలా చెప్పింది. మా నాన్నగారేమో లా చెయ్యి గొడవ. నాకేమో ఈ కవితలు రాసుకునే దానికంటే చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. గ్యాప్ వచ్చింది కదా. అందుకని నేను చదవనంటే కాదు పర్వాలేదు అని మా నాన్నగారేమో లా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయిస్తే వరంగల్ వచ్చి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసా. సీట్ ఎక్కడ కావాలంటే భీమవరంలో మా నాన్నగారు ఉన్నారు అప్పుడు. అందుకని భీమవరం లా కాలేజీలో కావాలని అడిగితే ఇచ్చారు. ఒక నెలాళ్ళు కూడా పూర్తిగా వెళ్ళలే. ఎందుకంటే అంతకుముందు మా అమ్మాయికి పెళ్లి చేసి పంపించేసి అమెరికా వెళ్ళిపోయింది. అదే మా అమ్మ నూరా బెంగగా ఉంది నూరా అని గొడవ. ఓ దేవుడా. చూడాలి నా గ్రాడ్యుయేషన్ చూడవా అని గొడవ పెడితే ఇంకప్పుడు అమ్మాయి ఏదో సందు దొరికింది నాకు, వెళ్ళిపోవాలి. చదువు మీద తగ్గిపోయింది. ఈ నవలలు కదా రాసుకోవాలనే ఇంట్రెస్ట్ అనమాట. అందుకని ఒకళ్ళిద్దరు లెక్చరర్లు కూడా ఎంత చదివినా ఉందండి, మీరు ఇలా రాసి ఫేమస్ అవుతారు చక్కగా, ఇదే మంచి పద్ధతి అనేవారు కొందరు. అలా అమెరికా వెళ్ళడంతో వాళ్ళకి తీసేసుకున్నాను. అలా లేకపోతే పూర్తయిపోయేది చక్కగాను, చదవలేదు. అది విశాలి నవల దాని నేపథ్యం ఏంటి? దాని నేపథ్యం ఏంటంటే అప్పుడు మేము కోయంబత్తూరు దగ్గర మధుకరై, ఇప్పుడు మా నాన్నగారు ఎలా ఏడాది తిరిగేవారు, మా వారు అంతే. ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీస్ అవి 23 చోట్ల ఉన్నాయి దేశంలో. రాష్ట్రాలే వేరు, రాజస్థాన్, బీహార్, బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు అన్ని తిరిగా పిల్లలు ఏమైందంటే పెళ్ళైన మరుసటి ఏడాదే పిల్లలు. అవును. అందుకని సరే అన్ని ఊళ్ళో తిరిగేవాళ్ళం. అప్పుడు కోయంబత్తూరులో మధుకరై అనే ఒక ఊరు ఉంది. కోయంబత్తూరు దగ్గర 7 కిలోమీటర్స్ ఉంది. అక్కడ ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ, అక్కడ ఉండేవాళ్ళం. అక్కడ ఉండగా ఈ విశాల్ నవల రాశాయి. ఎందుకు అంటే ఒకళ్ళ ఇంటికి పేరెంట్ పిలిచారు, వెళ్ళాను. వాళ్ళు తమిళియన్స్. వెళ్తే అక్కడ ఒక పాప ఉంది. ఆ పాపను చూపిస్తూ ఒక ఆవిడ పుట్టగానే తల్లిని మింగింది ఈ పిల్ల అని చెప్తోంది. నష్టజాతకురాలు అని ఆ పిల్లని కొంచెం తీసిపడేసినట్టు మాట్లాడుతోంది.
నాకు అప్పుడు ఎంతో బాధ అనిపించింది. ఇదేమిటి ఆ పిల్ల ఏం చేసింది మధ్యలోనూ, తల్లి పురిట్లో చనిపోతే పిల్లని ఎందుకు అనాలి, చాలా బాధ అనిపించింది. బాధ అనిపించిన తర్వాత మర్నాడు నుంచి దీని మీద ఒక కథ రాస్తే ఎలా ఉంటుంది అని మొదలెట్టా. నిజంగా కథ అనే మొదలెట్టాను, కానీ తెలియకుండా అలా పేజీలు 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 మంచి నవల అయిపోయింది. అయిపోతే అప్పుడు ఆంధ్రప్రభ వాళ్ళకి పంపితే వెంటనే వాళ్ళు వేసుకున్నారు, బాగుంది అని చెప్పి. అది ఎప్పుడైతే ఆ సంచిక ఆఖరి ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో మార్కెట్లోకి, అప్పుడు మెడ్రాస్ నుంచి ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ కార్లో కోయంబత్తూరు మా ఇంటికి వచ్చారు. అక్కడికి వస్తే నేనేమో అదేంటి మీకు ఎలా తెలుసు నా అడ్రస్ ఎలా తెలిసింది అని అడిగా. అంటే మేము ఆంధ్రప్రభ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నామండి, మీ అడ్రస్ చెప్పారు, అందుకని మీ నవల మేము కొనుక్కుందామని వచ్చామన్నారు. అంటే ఇవాళే కదా మార్కెట్లో వచ్చింది, అది లాస్ట్ ఇష్యూ, అప్పుడే వచ్చేసారంటే నేను అడిగే ప్రశ్నలు ఇలాగే ఉంటుంది. అయితే ఎగిరిగా అంతేస్తారు అంతే. అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, కాదు కాదు మేము ఒక్కరోజు ఆలోచన చేసినా మళ్ళీ ఇంకెవరో ప్రొడ్యూసర్లో అవి తీసేసుకోవచ్చు అని మేము వెంటనే వచ్చేసాము అన్నారు. సరే అప్పుడు మాకేం సినిమాలకి రాయడాలు తెలుసా ఏమన్నా, నాకు వాళ్ళు ఎంత ఇస్తామంటే అంతే, ఎంత ఇస్తామండి అమౌంట్ మాకు ఇచ్చేయండి అది అంటే సరే అని కాగితం మీద సంతకం పెట్టించుకున్నారు, తీసుకెళ్ళారు. తర్వాత వాళ్ళు ఇక్కడ రివ్యూ షోకి రమ్మన్నారు హైదరాబాద్. రమ్మంటే నేను మా వారు మా అత్తగారు మా దగ్గర ఉండేవారు. అప్పుడు మా అత్తగారు పిల్లల్ని అందరిని వేసుకుని హైదరాబాద్ వచ్చాం షోకి. వస్తే ఎన్టీ రామారావు గారు భార్య ముఖ్య అతిథిగా ఎన్టీ రామారావు గారిని పిలిచారు. ఆయనకి నన్ను పరిచయం చేశారు, ఈవిడే ఈ కథ రాసిన ఆవిడ అని. సరే బసవ తారకం గారు మేము కూర్చున్నాం, ఎన్టీ రామారావు గారేమో మాట్లాడడానికి వెళ్ళారు. అప్పట్లో ఫోటోలు ఇవేం తెలియవు కదా, ఫోటోలు తీసుకోవడం తెలీదు, అందుకని అవి లేవు కానీ ఆ ఫోటోలు. అలా అది అయిన తర్వాత ఆ సినిమా వచ్చాక ఎంఎస్కో వాళ్ళు విజయవాడ నుంచి ఉత్తరం రాశారు, ఏమిటంటే మీది నవలగా వేస్తాం, పుస్తకంగా వేస్తాం అంటే. సినిమా కూడా వచ్చేసాక ఇంకెందుకండి అన్నా నేను. అంటే కాదు కాదు మాకు కావాలి మేము వేస్తాం అన్నారు. సరే అని వాళ్ళకి ఇచ్చా, వాళ్ళు వేశారు. మళ్ళా రెండో ముద్రను కూడా ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిందా? ఇంకా ఎక్కువైందేమో, 73 కదా. అలా ఏవో తర్వాత ఇంకా అది ఎప్పుడైతే విశాల నవల వచ్చిందో అప్పటి నుంచి ఆంధ్రపత్రిక వాళ్ళు, ఆంధ్రప్రభ వాళ్ళు, ఇంకా వేరే చుక్కాని అని పక్షపత్రిక, వీళ్ళందరూ కూడా నాకు నేనే ఊళ్ళో ఉంటే ఊళ్ళో ఉత్తరాలు రాసి మాకు ఇలా నవలలు రాసి పంపించండి. అంటే ఇలా ఆల్రెడీ ఇలా సినిమాలు అలా వచ్చిన మా పత్రిక కోసం వారం వారం వేయడానికి మాకు రాసి పంపించండి అంటే అలా రాసి పంపించాను. ఆంధ్రపత్రికకి పంపించాను, ప్రభకి పంపించాను. తర్వాత ఈ యువ, ఆంధ్రజ్యోతి, వీటిల్లో ఏంటంటే ఆంధ్రభూమి, వీటిల్లో ఏంటి ఒకటే ఒక నవల పూర్తిగా ఒకేసారి వేసేస్తారు, పొట్టి నవల, అవును చిన్న నవల అది తెలుసు, అవును అవి కూడా రాశాను నేను. అవి పుస్తకాలు ఎక్కడ పోయాయి తెలియదమ్మా, అది భద్రపరచుకునే అలవాటు లేదు, పైగా ఇన్ని ఊర్లు తిరుగుతూ అసలు నిజంగా నాకు ఏ పత్రికలో కథ పడినా కూడా ఎవరో నాకు ఆంధ్ర నుంచి ఉత్తరం రాస్తేనే తెలుస్తుంది అక్కడ. అవును, అక్కడ దొరకదు. పాపం కార్డులు రాస్తూ ఉండేవారు. ఆయనకి వారానికి ఒక కార్డు తప్పకుండా, మేము ఇక్కడ కులాసా మీరు కులాసానా, ఇంతే 2 ముక్కలే ఉంటాయి, అందులో ఇంకేముండవు. మా అక్క చెల్లెళ్ళందరికీ అలాగే రాసేవారు. అది వారానికి ఒక కార్డు వచ్చేసేది మాకు. అందులో ఆయన నీ కథ ఈ వారం ఈ ప్రభలో పడింది, నీ కథ ఈ వారం ఆంధ్రపత్రికలో పడింది, ఇలా రాసేవారు. రాస్తే దొరికితే తీసి జాగ్రత్త చేయండి అని దాన్ని. ఆయన కూడా ఊళ్ళు తిరుగుతుండేవారు కదా. అవును కదా. అలా చాలా పోయాయి చెప్పుకుంటే బాధగానే ఉంటుంది. కానీ వనితా జ్యోతి వాటన్ని ఆంధ్రపత్రిక వీటిల్లో బహుమతులు వచ్చాయి, చాలా కథలకి బహుమతులు వచ్చాయి. ఓకే, ఉత్తమ కథలు అని సెలెక్ట్ అవుతుంటాయి కదా, అలా బహుమతులు వచ్చాయి. దాదాపుగా 8 కథా సంపుటాలు వేశారు కదమ్మా. 8 దాదాపుగా ఒక 600-700 పైన కథలు రాసి ఉంటారా? 400 అనుకోండి. ఓకే, 400 కథలు. చాలా కథలు ఇప్పుడు లేవు చెప్పడానికి. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ వనితా జ్యోతి ఎప్పుడో మూసేశారు. నేను అడిగా విహార్ గారిని, ఏమండి దొరుకుతాయా పాతవి అన్నా, నా కథలు వాటిలో పడ్డవి లేవంటే ఇప్పుడు అక్కడ అసలు మీరు దొరకమమ్మా ఏమీ లేవు ఇప్పుడు అన్నారు. అలా వీటిల్లో జ్యోతి మంత్రి కూడా వచ్చాయి. అవును, ఈ పుస్తకాల్లో పడినవేమీ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం లేవు.
మీకు బాగా గుర్తున్న కథలు అంటే మీకు ఇప్పుడు చెప్పారు కదా, ఆ అమ్మాయి నష్టజాతకురాలు అని అమ్మని ఏమీ తెలియదు, పసిగుడ్డు, ఆమె ఎలా తింటుంది వాళ్ళ అమ్మని, అలాంటివి మీకు బాగా అంటే మీ యథార్థ సంఘటనలు మీరు కథలుగా తీసుకుని మిమ్మల్ని బాగా స్పందింపచేసిన కథలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే మీరు కొన్ని ఇగో ఇట్లా సడన్ సర్ప్రైజ్గా వచ్చేసి ఒక నిర్మాత మీ కథ నవలను కొన్నట్టుగా అలాంటివి ఏమైనా? అంటే ఈ రాజపల్లి అనే కథ చెప్పాను కదా, ఆత్మహత్య చేసుకుందా, అది నాకు చాలా బాధ అనిపించింది. అవును. అదో కథ. మళ్ళీ తర్వాత ఆత్మహత్య, అందం తనదే, అందం తన భర్త అందగాడు కాదు అన్న దాని మీద ఒక నవల రాశా. ఆ అమ్మాయి చివరికి మంచితనం, భర్త మంచితనం తెలుసుకుని నేను ఎందుకు ఇలాగ ఇంత అందం ఉంది కదా నాకు అని చెప్పి నేను ఇలా బిహేవ్ చేశానని చివరికి ఆత్మహత్య చేసుకుని. ఇవన్నీ కూడా నేను కొన్ని విన్నవే రాశాను, అందులో నిజమే రాశాను నేను, కానీ అది తెలిసేలాగా రాయలేదంటే ఆ పాయింట్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని. తర్వాత మాలతి చందూర్ గారి పుస్తకాలు, మాలతి చందూర్ గారి ప్రశ్నలు జవాబులు, లత ఊహాగానం, ఇవన్నీ కూడా నేను స్కూల్లో చదివే రోజుల్లో చాలా ఇంట్రెస్ట్గా చదివేదాన్ని. అప్పటి నుంచి కూడా బాగా చదివేదాన్ని. మా డిటెక్టివ్ నవలలు చదివేదాన్ని. డిటెక్టివ్ నవలు చదివితే ఒక మాస్టర్కి పట్టుబడిపోయాను కూడా. అప్పట్లో ఒక పాపం క్రైమ్ లాగా చూసేవారు. తరగతి చదువుతుండగా మా స్నేహితురాలు తన బ్యాగ్లో తెచ్చింది ఎర్ర తెలుగు అనే ఒక డిటెక్టివ్ తెస్తే, ఇంకా మాస్టర్ రాలేదు, వెళ్ళేప్పుడు కొంత చదివేస్తాను ఇయ్యి అని చెప్పి ఈ స్కూల్ టెక్స్ట్ బుక్ పెట్టుకొని చదివేస్తున్నా. ఆయన ఎప్పుడు వచ్చారు కూడా చూడలే, తలంచుకొని చదివేస్తున్నా. ఆయన కూర్చుని ఆ తర్వాత నేను తలెత్తగానే ఆయన చూసారనమాట, పెట్టుకు చదవడం. పిలిచి ఏంటి ఆ పుస్తకం అన్నారు. చూపించా భయంగా. చూపిస్తే నువ్వు చదివేశాక నాకు ఇస్తావా? బాగుంది. స్టాఫ్ రూమ్కి రా అన్నారు. రమ్మంటే ఇంకా నా గుండెలు ఎదిరిపోయాయి. ఇలాంటి పని చేసింది అమ్మాయి ఏమంటారు ఇవన్నీ. వస్తానండి అన్న అని మా ఫ్రెండ్ని కూడా, నువ్వు కూడా రా, నా ఒక్కదానికి భయం బాబాయ్, ఆయన ఏం తిడతారు, నువ్వు చదవడం అయిపోయాక నాకు ఇస్తావా, నేను కూడా చదివేసి ఇస్తాను అన్నారు. అమ్మాయి ఇలాంటి మాస్టర్లు కూడా బాగుంది. అలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి. తర్వాత కారా మాస్టర్ కూడా పాపం వార్షికోత్సవం జరిగినప్పుడు అక్కడికి రమ్మన్నారు. మా అందరి ఫోటోలు పెట్టారు అక్కడ. అవును, చూసాను. ఆయన లాంటి వాళ్ళు ఉండాలమ్మా. అవును, కథ నిలబడాలి అంటే. అవును, కథా నిలయాలు. అవును, చాలా చేశాయి అసలు. వాళ్ళకి ఇప్పుడు కూడా దొరకలేదు అనుకుంటారు, అక్కడ ఉంటుంది, కథలన్నీ కంచికి వెళ్తాయి అన్నట్టుగా కూడా రావు. గూగుల్లో వెతికా మధ్య నా కథలు పాత 60s లో పడ్డవి. ఆ పత్రికలే నాట్ అవైలబుల్ అని వస్తుంది ఇప్పుడు, అవి ఉండవు కదా. కానీ మొన్న స్వప్న అని మద్రాసు నుంచి ఒకటి వచ్చేది, నుంచి, అందులో బాగుండేది పత్రిక. దానికి ఒక కథ రాస్తే వెంటనే పడింది, కానీ ఆ పుస్తకం నా దగ్గర లేదు. పంపించారు వాళ్ళు కాపీ, అది ఎవరు తీసుకున్నారో తెలియదు, ఇంట్లో ఎక్కడ వెతికినా లేదు. లేకపోతే నాకు చాలా బాధ అనిపించి ఫేస్బుక్ లో పెట్టా. ఫేస్బుక్ ఒక్కొక్కసారి చాలా గ్రేట్. అవును, అందరికి ఎవరికైనా తెలుసా స్వప్నలో నా కథ పడింది కన్నీటి స్పర్శ అని, ఎవరి దగ్గరన్నా ఇది ఉంటే నేను మళ్ళీ ఇచ్చేస్తా ఫోటో తీసుకుని, లేకపోతే మీరే ఫోటో తీసి పంపించండి అని పెట్టా. పెడితే ఒక ఆయన ఎవరో తెలియదు, బ్యాంక్ ఆఫీసర్. ఆయనేమో ఏ సంవత్సరంలో పడింది అని ఆయన అడిగారు. తర్వాత ఈయన శాంత్ కుమార్ గారి హస్బెండ్, ఆయన అడిగారు. అది గుర్తుంటే ఇంకే నావి అసలు ఏ సంవత్సరంలో ఏ వారం పడ్డాయి, అవి ఏ పత్రికలో పడ్డాయి కూడా మర్చిపోయాను నేను, గుర్తులేదండి అన్నా. అంటే ఆయన వెంటనే వెతికి, ఆయన కథానిలయంలో వెతికారట. వెతికి నాకు పెట్టారు. 2013లోనే పడింది అది, రీసెంట్గా అయినా నా దగ్గర లేదు. అప్పుడు ఆయన పంపిస్తున్నాను మీకు PDF అని పంపించారు. మళ్ళీ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మంచిదే చాలా. కానీ మన రచనలు ప్రచురింపబడ్డాక మన దగ్గర లేకపోతే భలే బాధగా ఉంటుంది. ఎవరెవరో ఫోన్ చేసి చెప్తే అది మళ్ళీ మనం చదువుకోవాలన్నా కూడా మనం తప్పిపోయిన బిడ్డలాగా ఉంటుంది, అంతే. అది నాకు మధుకరైలో అలాంటి ఒక అనుభవం ఏంటంటే, పోస్ట్ ఆఫీస్కి నేను నా కథలు నేనే పోస్ట్ చేసుకుందుకు వెళ్ళేదాన్ని. అప్పుడు కొరియర్లు లేవేం లేవు. పోస్ట్ ఆఫీస్కి నడిచే దూరంలో కొంచెం పర్వాలేదు, నడవగలను. అక్కడికి వెళ్ళి పోస్ట్ చేసుకుని వస్తుండే. ఆవిడ అందులో పనిచేసే ఆవిడ చూసి మీరు కథలు రాస్తారా? అవునమ్మా అన్నారు.
అంటే నాకు ఏదైనా కథల పుస్తకాలు మీకు ఇవ్వకూడదా, చదివిస్తాను అంది కదా అని చెప్పి ఇంకా ఎవరన్నా చదువుతా అంటే నాకు సంతోషమే కదా. ఆ మర్నాడు వెళ్ళి చక్కగా 2 పుస్తకాలు ఇచ్చా, వనితా జ్యోతి, వనితల్లో పడిన కథలు ఇస్తే 2 రోజులు పట్టుకొచ్చేస్తే ఇక్కడే పెడతాను, మీరు వచ్చి తీసుకోండి అంది. సరే అన్న. 2 రోజులు కాదు, వారం అయింది, 10 రోజులు అయింది. రోజు వెళ్ళి అడిగినా ఏమిటి పాత పుస్తకాల కోసం ఎందుకు అలా అడుగుతున్నారు, అదే మనం కిలో లెక్కన అమ్మి పారేస్తాం, అవెందుకు మీకు అలా గట్టిగా అనేసరికి నేను హడిలిపోయాను. నేను ఒకటే చెప్పాను, బంగారం వెండి పోయినా మనం షాప్కి వెళ్ళి మళ్ళీ కొనుక్కోవచ్చమ్మా, పాతవి మన పత్రికల్లో పడిన కథల పుస్తకాలు మళ్ళీ దొరకవమ్మా, కొందామన్నా కూడా దొరకవు, అందుకని నా పుస్తకాలు నాకు విలువ, నా కథలు పడ్డ పత్రిక నాకు విలువ అని చెప్పేసి వచ్చేసి ఇంకేం చేయగలను. వారం రోజులు తిప్పించుకుంది. ఇంకా అలా అంటే ఏదో పారేసిందో ఎవరికి ఇచ్చిందో మరి తెలియదు, అది చెప్పరు. అందుకని ఎందుకు పాత పుస్తకాల కోసం రోజు వస్తారు, అవి కిలో లెక్కన అమ్మి పారేసేవే కదా, అలా పోగొట్టుకున్నారు. కొంతమంది వాటి విలువ తెలియదు. మీరు రాసిన నవలల్లో మీకు బాగా నచ్చిన నవల ఏంటి? నావి నిజం చెప్పాలంటే అవన్నీ నాకు ఇష్టమే. ఎవరి బిడ్డలు వాళ్ళకి ఇష్టమే కదా. మలుపు బొమ్మలు అని రాశారు. మలుపు అనే ఒక నవల, బొమ్మలు ఒక నవల, అవి నాకు బాగా ఇష్టం. ఏంటమ్మా కథ నేపథ్యాలు? అమ్మ ఇప్పుడు అంతా చెప్ప మామూలుగా సింపుల్ లైన్లో అన్నీ సాంఘిక జీవనమే. నేను ఒక అమ్మాయి ఏంటి ఎవరినో ప్రేమిస్తుంది, కానీ వాళ్ళకి ఇచ్చి చేయకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఇంకొక ఆవిడ తన కొడుక్కి ఇచ్చి చేయమని అడిగితే ఇచ్చి చేసేస్తారు. పాపం ఈ అమ్మాయి ఏమో ఆ ప్రేమించిన వాడికి మర్చిపోయి ఈ భర్తతో ఉందామని వస్తే ఈ భర్త తెలివి తక్కువ వాడు, ఏమీ తెలియని వాడు, అది కప్పిపుచ్చి పెళ్లి చేసేసారు. దాంతో ఆ అమ్మాయి ఏమో ఇంకా అలా ఉన్నా కూడా భర్తతో పాపం బాగానే ఉండేది, కానీ ఈ అత్తగారికి అనుమానాలు, ఈ భర్తకి అనుమానాలు, వీళ్ళు ఏమీ తెలియని వాడు, అలాంటి జీవితం అన్నమాట. అందులో చివరికి మళ్ళీ ఆ ప్రేమించిన వాడు వచ్చి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోతుంటే రక్షిస్తాడు. ఇంకా అలా వద్దు, నువ్వు జీవితం అంతం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఇలా అత్తాను భర్త ఏమో అసలు ఏమీ తెలియదు, ఏమీ తెలియని ఒక పిచ్చివాడి కింద లెక్క, అలాంటి వాడికి చేస్తే పాపం చాలా కాలం ఇది బాగానే ఉంటుంది. చివరికి ఇంకా ఆత్మహత్య దిక్కు అనుకుంటుంది. అప్పుడు ఆ ప్రేమించిన వాడు వచ్చి రక్షించి మళ్ళీ తీసుకెళ్తాడు. అది ఎండింగ్ అనమాట. పాజిటివ్ ఎండింగ్. బాగుంది. ఇంకోటి మలుపు కాకుండా ఇంకొక నవల బొమ్మలు. ఇప్పుడు చెప్పలేదు అది సహజంగా అది కూడా ఇట్లాంటి సాంఘికం, అది కూడా సాంఘికమే. 3-4 కుటుంబాలు వాటి గురించి అంటాను. తర్వాత పుస్తకాలకి సమీక్షలు కూడా ఎంతమంది రాయమని ముందు మాట రాయమని అడుగుతుంది. అవును, అది కూడా చాలా రాశాను. తర్వాత నేను విజయవాడలో మా అమ్మాయి ఇంజనీరింగ్ చదివేటప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్, ఆల్ ఇండియా రైల్వే స్టేషన్ ఉంది కదా, అవును, బందర్ నుంచి దగ్గర గంటే తోట. నేను వెళ్ళకుండా ఏం చేసేదాన్ని అంటే ఏమన్నా కథలు, నా పుస్తకాలు రైల్వే స్టేషన్ పంపేదాన్ని. పంపితే అప్పుడు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఉన్నారు కదా, ఆయన ఉత్తరం రాశారు. అమ్మ అప్పుడు మనసు ఇది నీకోసం అనేది నాది రెండోది సంపుటి. అది మొదటిదేమో అరుణ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళంతా వాళ్ళు అడిగి మీ కథలు పంపండి అని నాకు మధుకరే ఉత్తరం రాసి పంపించారు, వేశారు వాళ్ళు. ఇది రెండోది ఏంటంటే మనసు ఇది నీకోసం అనే కథల సంపుటి బందర్లో వేయించాను. అది ఎలా వేయించానంటే మంగళగిరి ప్రమీలాదేవి గారు, నాకేమో ఈ యూనివర్సిటీలు ఇవి ఏం తెలియవు, అసలు ఏం చేస్తారు ఏంటో కూడా తెలియదు. ఆవిడన్నారు, మీరు ఎలాగ పుస్తకం వేయించుకోదలుచుకుంటే ఏడాదికి ఒకసారి వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తారు పుస్తకాలు సెలెక్ట్ చేసి, దానికి ఎందుకు పంపకూడదు అని అడిగి. అయితే అవన్నీ నేను ఎక్కడ చేయగలను, హైదరాబాద్ నేను ఎక్కడ వెళ్ళగలను, నాకు ఏం తిరగగలనండి అంటే, నేను పని మీద యూనివర్సిటీకి వెళ్తూనే ఉంటా, ఆవిడ అక్కడ లెక్చరర్, అవును, వెళ్ళినప్పుడు నేను పట్టుకెళ్ళి అక్కడ ఇస్తా, మీరు లెటర్ రాసి నాకు ఇవ్వండి అని పాపం ఆవిడ చాలా చేస్తుంది అని పట్టుకొచ్చి ఆవిడ ఇచ్చింది. తర్వాత నాకు సెలెక్ట్ అయింది, నాకు ఆర్థిక సహాయం ఇచ్చారు. అప్పుడు నేను అక్కడ పుస్తకం వేయించి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారికి పంపితే ఆయన చదివి వెంటనే మీ పుస్తకం ఫలానా రోజు పుస్తక పరిచయాలను చేస్తారు, అవును, అందులో మీరు చేస్తున్నాం వినండి అని చెప్పి ఆయన పంపించారు. తర్వాత ఆయనే పారిజాతాపహరణం అనే నా కథ రేడియో నాటిక్గా రాసి పంపించండి అమ్మా, చాలా బాగుంది, సందేశాత్మకంగా ఉంది, అంటే కట్నం కోసం అదే అలాంటి.
అంటే సరే అని నాటికగా రాసి పంపించారు. ఉమ్. ఆయన ఉండగా రెండు జరిగాయి. అది నాటిక వేశారు వాళ్ళు. తర్వాత అందులోనే ఇప్పుడు యువ కళావాహిని లాగా సాయంత్రాలు ఈ యూత్ ప్రోగ్రామ్ అవును ఉన్నాయి. వాటికి కూడా కథలు చిన్నది నాటికలాగా రాసి పంపించమంటే అవి కూడా పంపించాయి. అవి కూడా ప్రసారం అయ్యాయి. మీరే వచ్చి చదవండి అని ఒక కథలు పంపినప్పుడు అంటే అమ్మ నేను రాలేనండి, భయాలన్నిటికీ నేను రాలేనండి, మీరే ఎవరి చేత చదివించేసుకోకండి, చదివించేసుకోండి అని మాతో కూడా చాలాసార్లు చెప్పారు మీరు. ఇంత పెద్దవారైనా కూడా ఆకాశవాణిలో నేను రాలేనులే లక్ష్మి, మీరు చదవకూడదా అని చాలాసార్లు అన్నారు. అంటే పాపం ఆయన సరే అని వేరే వాళ్ళ చేత చదివించారు. నేను వెళ్ళాలి ఎప్పుడు అసలు. అక్కడ విజయవాడ వేరే పనుల మీద మా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు శ్రీకాంత్ శర్మ గారి భార్య జానకి బాల్ గారు ఆవిడ పరిచయం అయ్యారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి జానకి రాణి గారు సుజాతాదేవి సుజాతాదేవి గారు మంచి కథకురాలు. అవును, వాళ్ళిద్దరూ నన్ను ఆ ఊళ్ళో ఏమన్నా పుస్తకావిష్కరణ జరిగితే రమ్మని, ఆవిడది జరిగింది సుజాతాదేవి గారిదిను జానకి బాల్ గారిది. అప్పుడు రమ్మన్నారు. రమ్మంటే నేను ఎక్కడొచ్చి ఉంటాను, ఎలా వచ్చి ఉంటానంటే కాదు మా ఇంట్లోనే ఉండాలి, రా రా అంటే అప్పుడు మంగళగిరి ప్రమిళాదేవి తోడొస్తే వెళ్ళా. ఒకదాన్ని 90% ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఈ సాహిత్య ప్రస్థానంలో మీరు మర్చిపోలేని వ్యక్తులు, మీకు ఇన్స్పిరేషన్గా అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిజానికి ఈ ప్రశ్న, ఈ రచనలు మీ ప్రభావం ఏమన్నా ఎవరిదన్నా ఉందా అంటారు. నాకు ఎవరిది లేదు నిజం చెప్పాలంటే. కానీ ఇష్టమైన రచయితలు అలా ఉంటారు. నాకు దేవరకొండ బాలగంగాధర తిలక అమృతం కురిసిన రాత్రి అమ్మ అందరికీ కూడా ఫేవరెట్ అది. తర్వాత ముద్దు కృష్ణ సంకలనం వైతాళికుడు, వేదుల సత్యనారాయణ గారి దీపావళి. ఇవి నేను కొనుక్కుని ఎన్నిసార్లు చదివేదాన్ని. నిజంగా నాకు ఎంత ఇష్టం అంటే వాటి మీద సమీక్షలు ఆంధ్రప్రభలో ముఖ్య సరస్వతి అని శీర్షిక పెట్టారు. ఇలా మనకి నచ్చిన పుస్తకం రాయడం, దానికి ఇవన్నీ రాశానండి. అవన్నీ ప్రచురింపబడ్డాయి. తర్వాత తిరుమల రామచంద్ర గారిది, ఆయన అయితే లెజెండ్ నుంచి హరప్ప దాకా అది కూడా చదివి అది రాశా. ఇవన్నీ నావి ముఖ్య సరస్వతిలో వచ్చాయి. తర్వాత బందర్లో ఉన్న 4 ఏళ్ళు నిజంగా చెప్పాలంటే సాహితీ ప్రతిభ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. బాగా సాహిత్య సమావేశాలు బందర్ పెట్టింది పేరు బాగా జరిగేవి అక్కడ. వాళ్ళు ఇంకేంటంటే అప్పుడు నన్ను వదిలేవారు కాదు. మీరు స్పీకర్గా రావాలి, లేకపోతే ముఖ్య అతిథిగా రావాలి, లేకపోతే పుస్తకావిష్కరణ, అలా చాలా వాటికి పిలిచేవారు ఊళ్ళోనే. ఇంకా మెల్లిగా అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళకి, ఎందుకంటే మా తాతయ్య గారు ఆ ఊరు, మా మేనమామది ఆ ఊరు, మా మేనమామ పెట్టించిన స్కూలే ఆ ఊళ్ళో మళ్ళీ. అది ఎంత పెద్ద చేశారంటే నిజంగా 100 సంవత్సరాలు అయింది చెప్తున్నారు. పాకలాగా ఉండేదాన్ని. మా మేనమామ గారు చాలా తిరిగి సేకరించి సొందాలు పోగు చేసి పెద్ద బిల్డింగ్ కట్టించారు. అందరికీ తెలుసు, బందర్లో తెలియని వాళ్ళు లేరు. మా మేనమామ పేరు, మా తాతయ్య గారి పేరు. అందుకని వాళ్ళందరికీ అంటే వేమూరి నరసింహారావు గారి మేనకోడలు ఈవిడ అని ఆ గౌరవం. అదే అక్కడేమో ఎర్రమిల్లి నారాయణమూర్తి గారి మనవరాలు బాగా తెలుసు. ఆ ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కూడా నన్ను చాలా గౌరవించేవారు, పిలిచేవారు, అన్నిటికీ పిలిచేవారు. చక్కగా వెళ్ళేదాన్ని. అక్కడే మంగళగిరి ప్రమిళాదేవి గారి పరిచయం. అలా ఆవిడకే అంకితం ఇచ్చా. మనసుది నీకోసం ఎంత చేసింది నా కోసం, ఆవిడకే ఆ పుస్తకం అంకితం ఇచ్చాను కూడా నేను అప్పుడు. తర్వాత మా బంధువులే వాళ్ళు అక్కడ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండేవారు. మా తాతయ్య గారు, మా నాన్నగారి మేనమావ గారు బాగా ప్రసిద్ధులు అక్కడ, దాసువారు బందర్లో. అందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి నేను ధైర్యంగా మా అమ్మాయికి ఏంటంటే వేరే ఊళ్ళో సీట్ వస్తే నేను చేర్చనని చెప్పేశాను. ఇదేమిటంటే మా అమ్మమ్మ గారి ఇల్లు ఉంది అక్కడ, ఆ ఇంట్లోనే ఒక వర్షంలో నేను అమ్మాయిని పెట్టుకుని ఉన్నా. లేకపోతే కొత్త ఊళ్ళల్లో వెళ్ళి నేను అక్కడ అమ్మాయిని ఆడపిల్లని పెట్టుకుని నేను ఉండడం కుదిరే పరిస్థితి కాదు. నేను అంటే మా నాన్నగారు వెళ్ళి ఏం అక్కర్లా, నీకు మామయ్య వాళ్ళ ఇంట్లో నీకు ఒక వర్షం ఇచ్చేస్తున్నాడు, అక్కడ ఉండు 4 ఏళ్ళును. అందరూ ఉండేవారు ఆ పోర్షన్లో. మా మేనమావ గారేమో హైదరాబాదు అక్కడికి తిరుగుతూ ఉండేవారు. వాళ్ళ పిల్లలు అక్కడ ఎవరు లేరు, అందరూ తల చోట ఉన్నారు. అందుకని మిగిలిన పోర్షన్స్ చాక అద్దెలకి ఉండేవారు. పెద్ద మేడ, అందరికీ తెలుసు. ఇంజనీరింగ్లో అక్కడ కాలేజీలో సీట్ వచ్చిన ఆడపిల్లలందరూ ఇక్కడికే వచ్చేవారు. అద్దెలకు కావాలని ఒకరు ఇవ్వండి అని, సేఫ్టీ కోసం అనమాట. ఇక్కడ ఉంటే మనకి సేఫ్టీ.
హాస్టల్లో ఉండడం ఇష్టం లేదు, వేరే రూములు తీసుకుని విడిగా ఉంచిన వాళ్ళ తల్లిదండ్రులకి ఇష్టం లేదు. అప్పుడు నా పక్కన 4 అమ్మాయిలు 4 గదుల్లో ఉండేవారు, అందరూ ఇంజనీరింగే. వాళ్ళందరికీ నేను పెద్దది, అందరూ ఆంటీ 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 నా దగ్గరికి వచ్చి కూర్చునేవారు అనమాట. ఇప్పుడు ఈ సాహిత్యాల్లో చాలా స్పర్ధలు ఉంటాయి, మనుషులకి పడదు, కొన్ని విభాగాలు ఉంటాయి, కొన్ని ఇజాలు ఉన్నాయి. కానీ అందరికీ అజాత శత్రువు తమిళ జానకమ్మ అంటారు. ఇంతమందితో మింగిల్ అవుతూ కూడా మీరు ఎవరికి కూడా మా వాళ్ళే అనిపించుకుంటారు తప్ప వేరేగా ఫీల్ అవ్వరు. అది ఎట్లా సాధ్యమైంది? మీ మొహమాటం ఇంత మొహమాటం అంటారు, మీరు ఎక్కువ కలవరు అంటారు, మీరు అనుకుంటున్నారు, కానీ అందరు మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు. అంటే నేను ఎవరిని మనసు నొప్పించే మాట అవును, అది నాకు ఇష్టం ఉండదు. నన్ను ఎవరన్నా మనసు నొప్పించే మాట అన్నా కూడా నాలో నేను బాధపడతా తప్ప వాళ్ళని ఏమన్నా వాళ్ళ గురించి అడ్డగా చెప్పను. అది గొప్ప లక్షణం నాకు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అంటే అన్నారు, కానీ మనం వాళ్ళని అలా దృష్టితో ఎందుకు చూడాలి అని నాలో నేను బాధపడకపోవడం ఉండదు. ఎవరన్నా ఏదైనా ఒక మాట ఏదైనా నా గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు అంటే ఇలా చేసుకున్నారా ఎందుకైంది అని మళ్ళీ 2-3 రోజులు నిద్ర ఉండదు. కానీ నేను వాళ్ళని మళ్ళీ ఆ దృష్టితో చూడను, వాళ్ళని మంచిగానే చూస్తాను, వాళ్ళే అర్థం చేసుకుంటారు. తర్వాత ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం అలాంటివి ఏం లేదు. ఇప్పుడున్న సమాజంలో చాలామంది బుక్ కల్చర్కి దూరం అయిపోతున్నారు. మీరు చెప్పారు చిన్నప్పుడు బాగా చదువుకున్నాం మేము, అది మమ్మల్ని మంచి కల్చర్ వైపు నడిపించింది అని. ఇప్పటి సమాజానికి, ఇప్పటి పిల్లలకి, యువతరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు మనకి బుద్ధి కర్మానుసారిణి అంటారు కదా, అవును, అలా రచన కాలానుసారిణి అనుకుంటా నేను. బాగుంది. కాలాన్ని బట్టి మనం రాయాలి, కానీ కాలాన్ని బట్టి రాయడం అంటే ఇప్పుడు నేరాలు ఘోరాలు చేస్తున్నారు అలా చెయ్యాలి, చెందాలి, చెడ్డ అలవాట్లు చేసుకోవాలని అది కాదు. అవి చెయ్యకుండా ఉండడానికి వాళ్ళకి మంచి సందేశాత్మకంగా జరుగుతున్నాయి. ఆ జరుగుతున్నవి చూపించినా కూడా ఇలా చేయకూడదు, ఎందుకు, ఏమిటి అన్నది పరిష్కార మార్గాలు అన్నీ చూపించాలి. అలా కాలానికి తగ్గట్టు రాయకుండా ఎప్పుడో 50 సంవత్సరాల కిందట వంటింటికి ఉందేలా ఆడవాళ్ళు కూర్చోవాలని అలా రాయకూడదు కదమండి. వాళ్ళు బయటికి రావాలి, స్త్రీలు కూడా బయటికి రావాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, సంపాదించాలి, ధైర్యవంతులై ఉండాలి, అవి రాయాలి. కానీ అప్పుడు అలా రాశారు కాబట్టి ఆ కాలాన్ని బట్టి అలా రాశారు, ఈ కాలాన్ని బట్టి ఎలా రాయాలి? అందరికీ విద్య ముఖ్యం. స్త్రీలు ఉద్యోగాలు చేసుకోవడం తప్పులేదు, చేసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. కానీ ఈ నేరాలు ఘోరాలు జరిగేది ఎవరు ఆపేది? దానికి సంబంధించిన కథలు అలా మన ఎవరిని తప్పుపట్టలేము, కానీ అలా చేసే వాళ్ళ మనసులు మారేలాగా, అలా ఎవరైతే చెడ్డ గుణాలతో అన్యాయాలు నేరాలు ఘోరాలు చేస్తున్నారో వాళ్ళ మనసులు మారేలాగా, వాళ్ళలో కొంచెమైనా ఆలోచన పరివర్తన తీసుకొచ్చేలాగా అలా రచనలు సాగుతూ ఉంటే ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా మారుతారు. అది ఆడపిల్లలు కూడా అయిపోయి ఇలా అవుతుంది కాబట్టి నేను ఉద్యోగం చేయను, నేను చదువుకోను, నేను అక్కడికి వెళ్ళినాను అంటూ ఇంట్లో కూర్చోవడం జరగదు. అది జరిగే పద్ధతి కాదు అసలు. పోరాడాలి ఎప్పటికైనా సరే. అది కానీ ఇప్పుడు ఏంటంటే నేను భయపడి వాళ్ళని ఎదిరించలేకపోవచ్చు, కానీ ఎదిరించే వాళ్ళని నేను అడ్డుకోకూడదు. అది ఉండాలి, అది ఉండాలి మనకి. ఇప్పుడు మీరేదో ఎవరినో తప్పు చేస్తే వాళ్ళకి చెప్తూ ఉంటే నేను అలా చెప్పలేకపోవచ్చు, కానీ మీరు చెప్తుంటే వద్దులే ఊరుకో అని వెనక్కి లాక్కు రావడం నేను చేయకూడదు, అడ్డుపడకూడదు. అలా ఉంటే కొంచెం ముందుకు వెళ్తుంది సమాజం. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది, అంతే కదా. ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఏమిటంటే పిల్లలిద్దరిని ఆడపిల్లైనా మగ పిల్లడైనా సమానంగా పెంచాలి, కానీ వాళ్ళకి సమాజంలో ఉన్న భయాలు కూడా చెప్తూ ఉండాలి. అసలు ఏమీ లేదు, అంతా బాగుంది, నీ ఇష్టం, అర్ధరాత్రి 12ంటికి వెళ్ళు అని పిల్లల్ని పంపిస్తామా? మనం పంపించాం కదా. లేదమ్మా, ఎందుకు వచ్చింది ఇలా, మనం కావాలని ఎందుకు కోరి తెచ్చుకోవాలి? అందుకని ఏదో 10 మందితో వెళ్తే అది ఆధార వేరు. నువ్వు ఒక్కదాని 12ంటికి 11ంటికి వెళ్ళు అని మనం ప్రోత్సహించుకోడు. వెళ్ళినా అదేం తప్పు లేదు అనుకుంటే తప్పు లేదు, ఆ పిల్ల ఏం తప్పు చేయదు, కానీ ఎందులోనూ పడుతుంది తనే అనవసరంగా మోసగింపులు. అందుకని కొంచెం మనం అక్కడ చెప్పాలి, జాగ్రత్తలు చెప్పాలి. అది నా ఉద్దేశం. ఇప్పుడు వస్తున్న సాహిత్యం ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు వస్తున్న సాహిత్యానికి ఇప్పుడు రాసేవాళ్ళు అసలు మాకంటే బాగా రాస్తున్నారు, అది నేను ఒప్పుకుంటా. ఎందుకంటే మేము ఒకప్పుడు ఏదో ఒకే దృష్టితో ఒకే కోణంలో వెళ్ళిపోయామేమో తెలియదు, కానీ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి వీళ్ళకి, కోణాలు చాలా ఉన్నాయి, ఎన్నైనా రాయొచ్చు. కవితలు కథలు ఎంత బాగా రాస్తున్నారు, అందరూ బాగుంటున్నాయి, నచ్చుతాయి నాకు. నేను ఇలా రాయలేకపోయానని అనుకుంటూ ఉంటాను కూడా ఒక్కొక్కసారి. అది
అదే శ్రీనారాయణ రెడ్డి అంటారు, కొత్త కవులు వస్తున్నారు జాగ్రత్త, కాళ్ళ ఎగరేసుకుంటూ, పాత తరం కవులారా తప్పుకోండి, గత కీర్తిని నెమరేసుకుంటూ. అంతే అంతే, ఒకప్పుడు రాసాం, కానీ ఈ కాలం ఇంకా ఈ పరిస్థితులను బట్టి వీళ్ళు ఇంత బాగా రాస్తున్నారే. చాలా బాగుంటున్నాయి కవితలు, అవి కూడా ఎంత నచ్చుతున్నాయి నాకు, కథలు కవితలు. కానీ ఏమిటంటే ప్రతి వాళ్ళు అది చదువు దాంట్లో ఆ కథని కవితని ఒక చిన్న సందేశమైన ఒకటి చక్కగా ఇమిడ్చి రాస్తే అది వాళ్ళని ఆకట్టుకుంటుంది, ఆలోచింపజేస్తుంది. అది ఎప్పటికైనా రాత్రే సమాజం ఎప్పుడు మారిపోదు, కానీ మనం ఇలా చేస్తున్న సేవ, సాహిత్య సేవ అని సమాజ సేవ అని మారుస్తాయి ఎప్పటికైనా అని నాకు ఆశ. మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలంటారు. ఇప్పుడు ఈ కథ కానీ నవల కానీ కదమ్మా, దీంట్లో వస్తువు పరిధిని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటారా? ఇది కథకి ముడుతుంది, ఇది నవలకి ముడుతుంది, లేకపోతే అనుకుని మీరు అన్నారు కదా విశాలి కథగా రాద్దామని నవల అయిపోయింది, అట్లా ముందే అనుకొని చేస్తారా? ముందేమే అనుకోను, ఏదన్నా నాకు ఒక అంశం దొరికితే దీని మీద రాద్దామని అనుకున్నాను అనుకోండి, సరే ఇది కథగా మొదలెడదాం, ఓ నవల రాసే ఓపిక లేదు పెంచొద్దు అనుకుని ముందే అనుకుంటే అది కథలాగా ముగించేస్తాయి. కానీ ఏంటంటే నిజానికి నవల కంటే కథ రాయడం కష్టం. తక్కువ పేజీల్లో మనం ఎంతో చెప్పాల్సి ఉంటుంది. నవలని ఎన్ని పేజీలైనా రాసుకుంటూ హాయిగా రాసుకోవచ్చు, ఇంకా కొత్త సంఘటనలు చేర్చవచ్చు. కానీ ఇది మనం ఒక అంశం గురించి చెప్పదలుచుకున్నప్పుడు 7-8 పేజీల్లో కథ అంటే చాలా ఇదే కష్టం, కథ రాయడమే కష్టం అంటాను. మీరు కథ అనుకున్నప్పుడు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు? వస్తువు మీదనా, భాష మీదనా, శైలి మీదనా, లేకపోతే సంఘటనల మీదనా? దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్? నిజం చెప్పాలంటే అన్నిటి మీద. ఇప్పుడు భాష బాగుండాలి, అది తీసుకున్న అంశం మంచిదై ఉండాలి, తర్వాత శైలి కూడా బాగుండాలి. ఊరికే ఏదో కొందరు రాస్తే వ్యాసాల్లా రాసుకుపోతారు, అలా వ్యాసంలా ఉండకూడదు. కథ అంటే కథలా ఉండాలి. కానీ అలా అని కథలో 25 పేర్లు పెట్టేసి క్యారెక్టర్స్ అలా ఎక్కువ పెట్టేస్తే వాళ్ళకి గుర్తుండదు కూడా, చదివిన వాళ్ళకి కూడా సరిగ్గా గుర్తుండదు. అందుకని అసలైన అంశం మీద మనసు పెట్టి తక్కువ క్యారెక్టర్లతోటి శైలి బాగుండాలి, భాష బాగుండాలి. తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు చాలా గౌరవిస్తున్నారు, అది నాకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్లో ఆ మధ్య ఏంటంటే అనకూడదేమో కానీ ఈ రాష్ట్రాలు విడిపోయాక మనల్ని పట్టించుకునే వాళ్ళు లేరేమో అన్న దిగులు వచ్చింది. కొందరు అలా అన్నారు నాతోటి, మన రెంటికి చెడ్డరు ఎవడైపోయామండి. అటు మదనం జరిగిందమ్మా, చాలా వెలితి ఫీల్ అయ్యారు, చాలా అవమానపడ్డారు చాలా మంది. అది నాకు అస్సలు నచ్చలేదు. అందుకని నేను అప్పుడు ఇది పెట్టడంలో ఆయాన్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం అదే. ప్రాంతాల భేదాలు అస్సలు మనకు రైటర్ అనేవాడు ప్రపంచం మొత్తం తనదే అనుకుంటాడు. అట్లాంటి వాడికి రైటర్కి ప్రాంతాలు, కులాలు, మతాలు, రేసెస్ ఉండకూడదు అని చెప్పేసి. అదే అప్పట్లో ఏంటంటే అయ్యో మన్నేమో వాళ్ళు అక్కడ వాళ్ళు పిలవరండి, ఒక ఆవిడ అన్నారు, అక్కడ వాళ్ళు పిలవరు, ఇక్కడ వాళ్ళకి మనం వద్దు, ఇంకా మన రెంటికి చెడ్డరు ఆవిడైపోయాము ఇక్కడికి వచ్చి అని ఎంత బాధగా అన్నారు ఒక ఆవిడ. నాకు బాధ అనిపించింది. కానీ అలాంటిది ఏమీ లేదు, అందరం సమానమే అని బాగుంది. మీరందరూ మంచి సేవ చేస్తున్నారు, సాహిత్య సేవ. నువ్వు కూడా రచయిత్రివి కాబట్టి నీకు తెలియంది లేదు. మెయిన్ నువ్వు రాసిన చార్మినారు ఇలాంటివి, ఇంకోటి రాసావు చూడది క్యాన్సర్, వూండెడ్ హార్ట్, ఎంత మంచివంటే అవి మర్చిపోలేను అమ్మ. నిజంగా అవి మనసుకు హత్తుకునేవి. నాకెప్పుడు మనసుకు హత్తుకునే రచనలు చాలా ఇష్టం. అది సినిమా అయినా సరే, నవలైనా సరే, కథ అయినా సరే, అలాంటివి ఇష్టం. అమ్మ మీరు చాలా రాశారు, దాదాపుగా 60 ఏళ్ళుగా సాహిత్య సేవ చేస్తూ ఉన్నారు. ఈ 60 ఏళ్లలో మీరు ఎన్నో చూశారు. మిమ్మల్ని మీ రచనల్ని వరిస్తూ ఎన్నో సత్కారాలు జరిగాయి కదా, వాటిల్లో కొన్ని సత్కారాలు నన్ను విజయనగరం, వరంగల్, ఒంగోలు, మచిలీపట్నం, మద్రాసు, ఈ ఊళ్ళో ఇంకా చెప్పక్కర్లేదు, ఈ ఊళ్ళోను, తర్వాత రాజోలు, అమెరికా, కెనడా, వీళ్ళందరూ కూడా నన్ను రచయిత్రిగా ఆహ్వానించి సభలు పెట్టి సత్కరించారు. అప్పుడు విజయనగరం వెళ్ళినప్పుడైతే నాకు అసలు అది వరకు ఎప్పుడు విజయనగరం వెళ్ళలే. నేను ఉదయ భావన సంస్థ వాళ్ళు పిలిచి సత్కారం చేసి మాట్లాడిచ్చారు. అప్పుడు హోటల్ రూమ్ అది వాళ్ళే ఇచ్చారు, దిగాను. అప్పుడు వాళ్ళు చెప్తారు కదా రేడియో స్టేషన్ వాళ్ళకి ఎవరు ప్రముఖులు వచ్చారో ఊళ్ళోకి. అప్పుడు రేడియో స్టేషన్ వాళ్ళు నాకు ఫోన్ చేసి, అమ్మ 1 గంట ఇంటర్వ్యూ చేస్తాం మిమ్మల్ని ఆల్ ఇండియా రేడియో విజయనగరం వాళ్ళకి
అని చేశారు. గదిలో ఎవరు లేకుండా చూడండి, చప్పుడు లేకుండా చూడండి, మీరు ఒక్కరే ఉండండి అని చెప్పి చేశారు వాళ్ళు. అలాగే ఆస్ట్రేలియా నుంచి విజయ గొల్లపూడి, తను కూడా ఫోన్ ఇంటర్వ్యూ 1 గంట నా కథల మీద కవితల మీద అన్ని ప్రశ్నలు అడుగుతూ, తను కూడా మీకు నచ్చిన కథ ఏమిటో అది చిన్న కథ ఒకటి చదవండి అని అది కూడా చదివిస్తూ తను కూడా చేసింది. అందరూ బాగానే మాట్లాడతారు, అందరితో నేను మంచిగానే ఉంటాను, అదే కావాల్సింది నాకు. నాకు వేరే వాళ్ళు రాసేవి నచ్చితే తప్పకుండా వాళ్ళకి చెప్తాను, బాగుందమ్మా. చాలా సందర్భాలు అందరూ అంటారు తమిళ జానకమ్మ గారు ఫస్ట్ నచ్చిందంటే మాత్రం ముందు ఫోన్ చేస్తారని, అది గొప్ప అంశం. నిజంగానే మనసుకు ఆకట్టుకునేలా ఉంటే మర్చిపోలేము అలాంటి రచనలు. వాళ్ళని పూర్వం వాళ్ళే కాదు, నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ ధరలో కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, మన అక్షరయాన్లో వాళ్ళు ఎంత బాగా రాస్తున్నారు. అమ్మో, నేను ఇంత బాగా ఇదివరకు రాయలేదే అని ఒక్కొక్కసారి నిజంగా ఆలోచిస్తాను. సాహిత్య షష్ఠి పూర్తికి మీరు కూడా కవితల పోటీ పెట్టారు. అవునవును, అందరిని ప్రోత్సహిస్తూ అందరికి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది మీరు. అవును, కూడా గొప్ప విషయం. మా అమ్మాయి అడుగుతోంది ఇప్పుడు కూడా, ఏంటమ్మా ఆపేసావు, మళ్ళీ కవితల పోటీ కథల పోటీ ఏదో పెడుతూ ఉండు, చేస్తూ ఉండు. నాకు పిల్లలు మా వారు ఉండగా ఆయన నా పిల్లలు వీళ్ళందరూ ప్రోత్సహించేవాళ్ళే. నాన్నగారి దగ్గర నుంచి మొదలైంది ప్రోత్సాహం. గొప్ప విషయం. ఇప్పుడు మా అమ్మాయి మనవలు వచ్చారు అప్పుడే. ఆ మనవాడు అమెరికా నుంచి ఫోన్ చేసి, బామ్మ డబ్బు పంపిస్తాను, నువ్వు ఏదైనా పుస్తకం వేయించుకో, ఏదైనా సభ పెట్టుకో, ఏదైనా చెయ్యి అని. వాళ్ళకి తెలుసు నాకు అది తప్ప ఇంకా వేరే బంగారం వెండి ఇలాంటివి లేదు. ఏదైనా 100 రూపాయలు ఉంటే ఏదైనా పత్రిక ఏదైనా పెడదామా చేద్దామా ఏదో ఒకటి అలాంటివే తప్ప నేను మిగిలిన వాళ్ళలాగా ఏదో కొనేసుకోవాలి చేయాలి అది లేదు నాకు అసలు. అందుకని మా అమ్మాయి అంటుంది, నీకు ఎందులో ఇంట్రెస్టో అదే చెయ్యి, ఏం పర్వాలా, ఎవరో ఏదో అనుకుంటారు, నేమీ లేదు, మళ్ళీ పెట్టు, ఈ మధ్య లేట్ అయిపోయింది, నువ్వు ఏం పెట్టలేదు, మళ్ళీ కథలు పట్టి అంటుంది. కవితలు పట్టి కథలు పట్టి ఏది కావాలో పెట్టు, చక్కగా చెయ్యి, నువ్వు ఆనందంగా ఉండడమే మాకు కావాలి అని వాళ్ళు చాలా సభ్యుల ప్రోత్సాహం ఉంటే చాలా చాలా. అందుకే నాకు హాయిగా ఉంది, సంతోషంగా ఉంటాను నేను. నాకు లాస్ట్గా ఒక క్వశ్చన్ వేస్తానమ్మా. ఎప్పుడైనా సరే మీ తరంలో వాళ్ళు ఆ తరమే గొప్పది, మా తరమే గొప్పది, బంధాలు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి, ఈ తరం చాలా చెడిపోయింది, ఇట్లుంది అట్లుంది అంటారు. ఎప్పుడు మీలో ఆ నెగిటివ్ కామెంట్ నేను వెళ్ళి, అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఎప్పుడు అప్గ్రేడ్ అవుతూ వచ్చారు. మీరు ఎప్పుడు టైపింగ్ మీరు చేసుకుంటారు, మీరు ఆన్లైన్ పంపించుకుంటారు, ఆన్లైన్ పత్రికలు చూసుకుంటారు, మీరు వెతుక్కుంటారు గూగుల్లో, ఫేస్బుక్ లో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. ఇవన్నీ మీరు ఎలా చేయగలుగుతున్నారు? దానికి నా మనవడే ఇక్కడ చిన్న మనవాడు ఉన్నాడు, పెద్ద మనవాడు అమెరికా వెళ్ళిపోయాడు, అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న మనవాడు ఇప్పుడు ఇంజనీర్. నేను అదే వాడుతూ అంటున్నా, వాడు ఇప్పుడు అప్పుడే ప్రయత్నాలు మొదలైపోయాయి, ఫైనల్ ఇయర్ పరీక్షలు అవుతున్నాయి, వాడు వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు అయిపోతున్నాయి. అందుకని నువ్వు వెళ్ళిపోతే ఎవర్రా నాకు ఇవన్నీ చెప్పేది, చిన్న డౌట్ వచ్చినా వాడి గదిలోకి వెళ్ళిపోతా, వెళ్ళి నాకు తెలియదు ఇట్లా కొంచెం చెప్పరా అంటే వాడే అన్నీ నాకు చెప్తూ ఉంటాడు, చేస్తాడు. మరి వీడు వెళ్ళాక నేను ఎలా నడుపుకుంటాను నాకే అర్థం కావట్లే. కానీ మంచి మనసుతో అనుకుంటే కనుక మనకి ఈ వయసులో కొద్దిగా మనకి ఈ ఫేస్బుక్లు ఇవన్నీ సోషల్ మీడియా బాగానే ఉపయోగపడతాయి, మనకి ఒంటరితనాన్ని ఫీల్ కాకుండా చేస్తాయి. అది ఊరికే ఇంటికి వెళ్ళి పోసమ్మ కబుర్లు ఆసమ్మ కబుర్లు ఇదివరకు అలా ఉండేవి కదా, చెప్పుకోవచ్చు కబుర్లు, కానీ దానికి కూడా ఒక టైము. మధ్యాహ్నం వేళ ఎవరింటికో వెళ్ళిపోతే ఆవిడ పడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, అలా ఎవరిళ్ళలోకి వెళ్ళే అలవాటు మొదటి నుంచి లేదు నాకు, అది వచ్చిన కూడా. మీరు వెబ్ మ్యాగజైన్లో కూడా ఒక సీరియల్ వచ్చింది కదా? వెబ్ మ్యాగజైన్లో రాలే, కథలు వచ్చాయి అచ్చంగా తెలుగు భావుక వాటిల్లో కథలు వచ్చాయి, కవితలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే మా వెస్ట్ గోదావరి రైటర్స్, అక్కడ వెస్ట్ గోదావరిలో ఎంతమంది ఉన్నారో రైటర్స్ వాళ్ళందరినీ పేర్లు తీసుకుని అందరినీ తలో కథ ఇమ్మంటున్నారు, అది ఇచ్చాం, అది పుస్తకం వస్తుంది. అది అక్కడ 40-50 మంది ఉన్నారు, ఒక్క పశ్చిమ గోదావరిలోనే, ఇంకా తూర్పు గోదావరి కలపకుండా. అందుకని ఆ పుస్తకం రావాలి, అదొకటి ఎదురు చూస్తున్నాను. తర్వాత ఈ ఫేస్బుక్ భావుక ప్రమదాష్ ఇవన్నీ కూడా నేను ఏ ఒక్కరోజు కూడా వదిలిపెట్టాను, చూస్తా. అందుకని నాకు టైం ఎలా గడిచిపోతుందో తెలియదు. కొంతమంది సమయం గడవదు బాబోయ్ ఎలాగా అని ఆ ఇంటికి వెళ్ళి కబుర్లు, ఈ ఇంటికి వెళ్ళి కబుర్లు. మా అమ్మకు కూడా అలవాటు లేదు పాపం, పుస్తకాలు చదువుకునే అలవాటే, ఎవరిళ్ళకి వెళ్ళి కూర్చోవడం కబుర్లు చెప్పడం అలాంటివి లేవు. అందుకని అదే మాకు కూడా వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ వెస్ట్ జీవితాలు, సమిష్టి జీవితాలు చూసాక ఇప్పుడు ఒకరు ఇద్దరు ఉండటం వలన ఈ ఆత్మహత్యలు జరగటం, పిల్లలందరూ చెడు మార్గంలో వెళ్ళటం, ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది?
సమాజం ఎటువైపు వెళ్తుంది అనిపిస్తుంది? మీరేం గైడ్ చేయదలుచుకున్నారు సమాజానికి? అదే ఒకటే చెప్తున్నా, ముందర తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలవ్వాలి. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో పిల్లలు చూస్తారు. ఇప్పుడు తండ్రి ఆఫీస్ నుంచి వచ్చేసి ఇంకా ఏ క్లబ్కో వెళ్ళిపోయి ఏ రాత్రి 11 వస్తే ఈ పిల్లాడికి ఏం భయం ఉంటుంది? ఏం ఉండదు. అమ్మ ఆడదే కదా, ఇంట్లో కూర్చునేదే కదా, వాళ్ళ మాట చూద్దాంలే చేద్దాంలే అని అలా తీసి పడేసినట్టుగా చేస్తారు. అలా కాకుండా తల్లి తండ్రి కూడా పిల్లలతోటి కొంచెం సమయం గడపాలి. వాళ్ళు స్కూల్కి వెళ్తారు, వస్తారు, సరే అంటే సమయం గడపాలంటే వాళ్ళ మీద నిఘా వేసినట్టు కాకుండా వాళ్ళతో చక్కగా కబుర్లు చెప్పడం. ఇప్పుడు మా నాన్నగారే ఉన్నారు, మమ్మల్ని సినిమాలు షికార్లు తీసుకెళ్ళేవారు. ఆయన ఒక్కరే ఎక్కడికి వెళ్ళేవారు కాదు. అందుకని ఆయనతో కలిసి మేము కలిసి తిరగడం, చుట్టాలింటికి వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం, పార్క్కి వెళ్ళడం, ఇవన్నీ ఆయనతోటే మాకు అలా గడిచింది. ఇప్పుడు ఏంటంటే అంత సమయం వీళ్ళకి ఈ రోజుల్లో ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి లేకపోయినా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న కాసేపును ఆ పిల్లలతో గడిపి చక్కగా నాన్న ఉంటే ఇంట్లో బాగుంటుంది అనిపించేలాగా వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం, వాళ్ళు ఎందుకైనా బయటికి స్నేహితుడి ఇంటికి వెళ్తుంటే ఎవరింటికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడ వాళ్ళ ఇల్లు తెలుసుకోవాలి. అది ఆడపిల్లని మగపిల్లాడికి కూడా అంతే తెలుసుకోవాలి. అలా లేకుండా వాడు ఎక్కడ ఆడుతున్నాడులే, ఎక్కడ ఉన్నాడులే, ఎప్పుడో వస్తాడులే అలా అనేవాళ్ళు ఉంటారు. వాడే వస్తాడు, ఆకలి వేస్తే వాడే వస్తాడు అని అలా అంటే వాడు ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. అందుకని తెలుసుకుంటూ ఉండాలి వాడి స్నేహితులు ఎవరు, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, వాడు ఎవరితో ఆడుకున్నావరా, ఇవాళ ఏం ఆడుకున్నారా, అలా ప్రశ్నలు వేస్తే వాళ్ళు కూడా సరదాగా చెప్తారు చక్కగా, అప్పుడు తెలుస్తుంది. అలా కూడా నిఘా వేసినట్టు అక్కర్లేదు. స్నేహితుల్లా మాట్లాడితే ఇటు తల్లి అమ్మాయితో కూడా అలాగే ఉండాలి, గెలుచుకోవాలి అంతే. అప్పుడు వాళ్ళు అన్నీ మనసులో అవన్నీ చెప్తారు. లేకపోతే వాడు ఎక్కడికి వెళ్తున్నాడో మనకే వాడే వస్తాడులే అని తండ్రి ముసుగు పెట్టి పడుకుంటే ఇంకెప్పుడో అర్ధరాత్రి వాడు వస్తాడు, తల్లి ఏమో ఏడుస్తాడేమో, నేను అడిగితే ఎందుకులే తిడతాడు అని ఇలా భయపడతారు. ఇంకా వదిలేస్తే వాడికి స్వేచ్ఛ వచ్చేసినట్టే. స్వేచ్ఛ ఇవ్వాలి, కానీ అదేంటంటే ఎలాంటి స్వేచ్ఛ అన్నది వీళ్ళు పరిశీలించుకోవాలి. తెలుగు విశ్వవిద్యాలయం మీకు అవార్డు వచ్చింది కదమ్మా, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఏ పుస్తకానికి? 2007లో నవలా పురస్కారం వచ్చింది, 2011లో ప్రతిభా పురస్కారం వచ్చింది. తర్వాత ఇంకా వేరే మాలతి చందూరు, తర్వాత స్వర్ణ కంకణం ఇచ్చారు, గృహలక్ష్మి స్వర్ణ కంకణం, అది వచ్చింది. నేనేమిటంటే నా పుస్తకాలు వాళ్ళకి వీళ్ళకి పంపడాలి అవి కూడా ఇదివరకు చేసేదాన్ని కాదు, ఏమిటో తెలియదు, గొప్పలు చెప్పుకుంటుంది అనుకుంటారేమో, అలాంటివి భయంగా ఉన్నాను. కొంచెం ఈ ఊరు వచ్చాకే కొన్నాళ్ళ కిందటి నుంచి నాకు భయం పోయింది. అది వరకు ఎన్ని ఊళ్ళు తిరిగినా కూడా ఏదో ఇంట్లో కూర్చోడం, రాసుకోవడం, పోస్ట్ చేయడం, అది పడితే చూసి ఆనందించడం, అంతవరకే. అదే మీ పుస్తకాలు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ అయ్యాయి కదమ్మా? కవితలేమో 32, కథలేమో ఒక 10-15 కథలు చేయించాను. అదే అందరికీ నచ్చింది, చాలా నచ్చింది. ఇప్పుడు ఎందుకంటే ఈ తెలుగు చదవడం రాని పిల్లలు ఉంటున్నారు కదా, వాళ్ళు కొంచెం వాళ్ళకు కూడా పరిచయం చేసినట్టు ఉంటుంది అని కవితలేమో పెద్దవాళ్ళు చదివేవే అయినా పెద్దవాళ్ళు కూడా కొంతమంది తెలుగు చదవలేని వాళ్ళకి ఉపయోగిస్తుంది. అలా రెండు భవిష్యత్తులో ఏమి రాయాలనుకుంటున్నారు? ఇప్పుడు చేతిలో ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి? నవలు ఏమైనా స్టార్ట్ చేశారు? ఇప్పుడు కథలు కొన్ని వేయించడానికి విజయవాడ వాళ్ళు తీసుకున్నారు, ఇచ్చాను. అది తొందరలో ఆ పుస్తకం కూడా రావచ్చు. తప్పకుండా ఆవిష్కరణ మనం చక్కగా గ్రాండ్గా చేసుకుందాం. ఆవిష్కరణ మీరు మా స్టూడియోకి వచ్చి ఇంత సమయం ఇచ్చారమ్మా, మాతో మీ విలువైన అనుభవాలు కూడా పంచుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి రచనలు మీ నుంచి రావాలని మేము కోరుకుంటున్నాం. తెలుగు విశ్వవిద్యాలయం ముఖ్యంగా ఈ షష్ఠి పూర్తి కళలను సత్కరించుకోవడం అనేది ఒక మహద్భాగ్యంగా భావిస్తూ ఉంది. మీకు మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. నమస్తే, చాలా సంతోషం. మీ అందరికీ కూడా తెలుగు యూనివర్సిటీ వారికి అందరికీ నీకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.